Hello everyone, welcome to Nikki Newton's YouTube channel and please do like, share and subscribe for more videos. ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు చాలా స్పెషల్. యాక్చువల్లీ ఇది మా సిస్టర్ది. సో తను లెహంగా అంటే లెహంగా స్కర్ట్ స్టిచ్ చేసుకుందామా అని సూరత్ నుంచి ఒక 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ తెప్పించుకుంది. సో దాన్ని నేను శారీ లాగా స్టైల్ అప్ చేశాను. ఒక 1 మీటర్ ఏమో రిమూవ్ చేసి బ్లౌజ్ ఇలా కట్ చేశాను. హైట్ వచ్చి 14, షోల్డర్స్ వచ్చేసి 7 తీసుకొని సో ఇలా కట్ చేశాను. చూడండి, మీకు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది నేను ఎలా కట్ చేసానో. నేను 2.5 షోల్డర్ తీసుకున్నాను. సో 5 ఏమో ఫ్రంట్ నెక్ తీసుకొని, నాకు మా చెల్లి చెప్తుంది ఇలా కట్ చేయి అలా కట్ చేయి నెక్స్ అని. సో నేను తను చెప్పినట్టే ఇలా నేను ఈ షేప్ అనేది తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి చూడండి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ సైడ్ అనేది చిన్న కట్ ముందు కింద కట్ ఇచ్చేసాను. సో బ్యాక్ సైడ్ అనేది నేను లైక్ 8.5 అలా తీసుకున్నాను. అంటే కింద 4.5 తీసుకున్నాను. కింద కప్పు వచ్చేసి తర్వాత ఇలా డిజైన్ కట్ చేసుకొని నేను బక్రం కట్ చేసుకున్నాను. తర్వాత ఫస్ట్ దీని లైనింగ్ ఇలా కట్ చేసుకొని దీని మీద క్యాన్వాస్ పేపర్ ఆర్ బక్రం మీద యూస్ చేసుకోవచ్చు. తర్వాత హ్యాండ్స్ ఆ కంప్లీట్ వర్క్ ఈ కలంకారీ వర్క్ మొత్తం వచ్చేసి నేను హ్యాండ్స్కే యూజ్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం బ్లౌజ్ అయిపోయాక నేను చూపిస్తాను మీకు. అది కంప్లీట్ అయిపోయాక మీకు థంబ్నెయిల్లో చూస్తేనే అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ కట్ వర్క్ వచ్చేసి నేను కట్ చేసి దాన్ని మేము అగరబత్తితోని దాన్ని కాల్ చేసాము. సో తర్వాత ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఈ మనం బ్లూ కలర్ లైనింగ్ ఈ బుట్టి వచ్చింది దాంతో కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కాల్చాను. ఇలా శారీ మొత్తం అంటే కింద స్కర్ట్ కోసం తీసుకున్నాం కదా, ఒకసారి ఒక 1-2 టైమ్స్ శారీ వేరప్ చేసేసి తర్వాత స్కర్ట్ స్టిచ్ చేసుకుందాం అన్నట్టు ఇలా చేసాము. సో చూడండి, తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని ఇలా చుట్టుకుట్టు వేసుకోవాలి. నెక్ చుట్టుకుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకొని కచక్స్ పెట్టుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకుంటాం. అలా కట్ చేసుకొని కచక్స్ పెట్టుకోండి. చూడండి, తర్వాత రివర్స్ తీసుకొని పైనుంచి కూడా కుట్లు వేసుకోండి. చూడండి ఎలా వేస్తున్నానో పైనుండి కుట్టు వేసుకోండి. మీరు కూడా పాదమించి గ్యాప్తో వేసుకోండి. చిన్న కుట్టు వేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ వచ్చేసి. తర్వాత చుట్టుకుట్టు వేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నానో చుట్టుకుట్టు వేసుకొని నేను ఇట్లా కర్వ్ ఇచ్చాను. ఆ కర్వ్ కూడా సేమ్ అలాగే షేప్తో కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ప్రిన్స్ కట్ మనం యాడ్ చేసుకోవాలి కదా. ప్రిన్స్ కట్ చూడండి ఇలా నేను చాక్ పీస్తోనే ముందే చేస్తాను. మీ అందరికి తెలుసు నేను ఎలా చేస్తాను. చాక్ పీస్తోనే చేసేస్తే ఇలా చేస్తే చాలా ఈక్వల్గా వస్తుంది. 2 సైడ్స్ అనేది ఇలా చేసిన తర్వాత నేను దాన్ని సపరేట్గా కట్ చేస్తాను అన్నమాట. స్టిచెస్ వేసుకున్నాక నేను కట్ చేసి వాటిని జాయిన్ చేస్తాను. చూడండి ఇలా స్టిచెస్ వేసుకున్నాను కదా, తర్వాత వాటిని ఇలా కట్ చేసి తర్వాత నేను జాయిన్ చేస్తాను. చూడండి ఎలా జాయిన్ చేస్తాను. ఇలా చేస్తే ఈక్వల్గా వస్తుంది. అంతే, మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో. ఇలా ప్రిన్స్ కట్ కూడా ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి నేను లైనింగ్కి ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ యాడ్ చేశాను. తర్వాత అది మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసేసి దాన్ని ఇలా ఈక్వల్గా వచ్చేటట్టు పాదమించి గ్యాప్తోనే నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నాను. చాలా నీట్గా స్లోగా చేయండి. మంచిగా పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది, లేదంటే షేప్ సరిగా రాదు. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని కచక్స్ పెట్టుకోవాలి. రివర్స్ తీసుకొని మీరు ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఐరన్ చేయట్లేదు. మోస్ట్లీ అంటే చాలా హార్డ్ ఉన్న వాటికి ఐరన్ చేస్తాను. ఇది సాఫ్టే ఉంది. సో నేను ఎక్కువ ఐరన్ ప్రిఫర్ చేయను, పైన స్టిచ్ వేస్తాను. చూడండి తర్వాత ఎంత నీట్గా వచ్చిందో క్యాన్వాస్ పేపర్ అంటే బక్రం యూస్ చేస్తే. చూడండి ఇలా నీట్గా వస్తుంది. సైడ్స్ అనేది మనం నీట్గా ఇలా తీసుకోవాలి మన హ్యాండ్తోని. తర్వాత పైనుండి ఇలా చిన్న కుట్టుతోని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నానో అలా మీరు స్టిచ్ వేసుకోండి చిన్న కుట్టుతోని. అది ఈక్వల్గా వచ్చేటట్టు వేసుకోండి. స్లోగా వేసుకున్నారనుకో అది నీట్గా వస్తుంది అన్నమాట. తర్వాత చుట్టుకుట్టు వేసుకోండి. చుట్టుకుట్టు వేసుకొని కూడా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్న తర్వాత టాకాలు పోసుకుంటారు కదా, సో టాకాలు పోసుకోవాలి. చూడండి నేను ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకుంటున్నాను. కొంతమంది ముందే కట్ చేసుకుంటారు. అలా కట్ చేసుకుంటే ప్రాపర్గా రాదు. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి కూడా నేను ఒక షార్ట్ వీడియో ఎలా చేయాలో, ఎలా కట్ చేసుకోవాలో, ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. ఇది కాజాపట్టి అనేది బ్యాక్ సైడ్ వేసుకోవాలి. ఉక్సుపట్టి అనేది ఫ్రంట్ సైడ్ అంటే మెయిన్ క్లాత్ సైడ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇది ఉక్సుపట్టి. నేను ఉక్సుపట్టికి కాజాలు ఏం పోయట్లేదు, ఎందుకంటే నాకు అంత టైం లేదు. సో నేను కాజాలు పోయకుండా
అంటే హ్యాండ్తో పోయకుండా మిషన్తోనే కాజల్ పోసుకున్నాను. టాకాలు చెప్పాను కదా, టాకాలు పోసుకుంటున్నాను. టాకాలకు కూడా నేను డబుల్ స్టిచ్ వేసుకుంటాను. తర్వాత నడుం పట్టి యాడ్ చేశాను. నడుం పట్టి చూడండి ఇలా యాడ్ చేసుకొని మొత్తం కంప్లీట్ ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. దీనికి కూడా నేను ఏం ఎమ్మింగ్ పెట్టను, చెప్పాను కదా నేను ఎమ్మింగ్ అంత ప్రిఫర్ చేయనని. అలాగే 2 సైడ్స్ కూడా మీరు నడుం పట్టి కుట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా చూడండి, ఫ్రంట్ సైడ్ నేను ముందు కట్ ఇచ్చాను, కట్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే మనకు కట్ అనేది ఈక్వల్గా వస్తుంది. చూడండి నేను కట్ చేసుకున్నాను, మీకు చూస్తే అర్థమవుతుంది ఆల్రెడీ. చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. నా వాయిస్ కొంచెం స్పీడ్ అవుతుంది అనుకుంటా, ఎందుకంటే లెంతీ అవుతుందని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ చూడండి ఎలా జాయిన్ చేసుకున్నాను. హ్యాండ్స్ కూడా డబుల్ స్టిచ్ వేసుకోండి. 2 సైడ్ జాయిన్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి. తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే రివర్స్ జాయిన్ చేసుకోకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్ సైడే జాయిన్ చేసుకోండి. తర్వాత దాన్ని రివర్స్ తీసుకొని ఫోల్డ్ చేసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకో కంప్లీట్ లోడింగ్ అయిపోతుంది మన బ్లౌజ్ అనేది. చూడండి బ్లౌజ్ ఇట్లా రివర్స్ తీసుకుంటే ఆ కుట్టు అనేది లోపలికి ఉంటుంది, మనకు కుచ్చుకోకుండా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను తర్వాత స్టిచ్ వేస్తాను. అప్పుడు కచక్ పార్ట్ ఓపెనింగ్ పార్ట్ అనేది లోపలనే ఉండిపోతుంది. సో మనకు కొంచెం ఇరిటేషన్ అని ఇచ్చింగ్ కానీ ఏముండదు బ్లౌజ్ వేర్ చేసినప్పుడు, ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కదా. సో మంచిగా పర్ఫెక్ట్గా లోపల ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది. అంతే సైడ్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మన బాడీ అడ్జస్ట్మెంట్ ప్రకారం అంటే మన బాడీ మెజర్మెంట్స్ ప్రకారం మనం స్టిచెస్ వేసుకోవాలి. అంతే మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి దీన్ని మీరు హాఫ్ శారీ మీదకైనా లేదంటే శారీ మీదకైనా వేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మేము శారీ మీదకి వేర్ చేస్తున్నాం. దుపట్టా యూస్ చేసి హాఫ్ శారీ కూడా మనం వేర్ చేయొచ్చు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్. చూడండి హ్యాండ్స్ కూడా కలంకారీ వర్క్తో ఎంత నీట్గా ఉందో నాకైతే చాలా చాలా పర్సనల్గా నచ్చేసింది ఇది. ఇలాంటి అవుట్ఫిట్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ నిక్కీ న్యూ ట్రెండ్స్.